ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. నువ్వు ఏ దేశానికెళ్ళినా భారతీయులు అని సగర్వంగా చెప్పు. చెప్పకపో నష్టంలే. భారత్‌ని ద్వేషించక, దూషించక, అవతల కొండల్ని చూసి అది గొప్ప అనుకోవద్దు. బలుపుని చూసి వాపనాల, వాపుని చూసి బలుపు అనకాల ఆలోచించుకోవాలి. చాలా ఆవేదన కలిగించినటువంటి అంశం. ఒక డాక్టరు నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం. అమెరికాకి జీవన్ వీసా రాదని, ట్రంప్ నిర్ణయాలతో కుదరదని ఆత్మహత్య చేసుకోవడం. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? దేశంలో ఈ మధ్యన ఇది ఒక దరిద్రం పట్టింది. చాలా ప్రాంతాలు ఎందుకయ్యా డంకీ రూట్స్‌లో లేకపోతే అంతంతకు వేలకు వేలు, లక్షల లక్షలు ఆస్తులు అమ్ముకుని మరి విదేశాలకు పోతున్నారు. చివరికి ఆడికి వెళ్ళగానే వచ్చేసేసేవి కదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లును లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు. అక్కడికెళ్ళేందుకంటే మన ఊళ్ళో ఆళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఆళ్ళ అమ్మాయి బ్రిటన్‌లో ఉంది. ఆళ్ళు విదేశాలు రా అని గొప్పగా ఇది పల్లెల్లో సరదాగా మాట్లాడే మాటలతో వీళ్ళకొక ఫీలింగ్ వచ్చేసింది. మన పిల్లలు ఎట్టాగైనా అక్కడికి పోవాల్సిందే. ఆడికెళ్ళి పిజ్జా షాప్‌లో పని చేసినా, ఆడికెళ్ళి పెట్రోల్ బంక్‌లో పని చేసినా, ఆడికెళ్ళి సూపర్ మార్కెట్‌లో పని చేసినా పర్లేదు. మావాడు విదేశాల్లో ఉన్నాడని చెప్పుకోవడం గర్వం. ఇక్కడ మన ఫ్రెండ్‌తో గొడవ పడతాం. 2 రోజులు పోతే మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇక్కడ మన బంధువులతో గొడవ పడతాం. 2 రోజులు పోతే మళ్ళీ మాట్లాడుకుంటాం. అక్కడ అసలు మనకి స్నేహాలు ఏడ సచ్చినియి? అక్కడ మన బ్రతుకేంటి? ఏదో ఉంటాయి 100 అంతస్తుల బిల్డింగులున్నాయి, 2 అంతస్తుల బిల్డింగులున్నాయి. నేను 40థ్ ఫ్లోర్‌లో ఉన్నానురా, 70థ్ ఫ్లోర్‌లో ఉంటాంరా, లేకపోతే మా సెపరేట్ హౌస్ ఉంటదిరా. ఏం ఉపయోగం? ఇక్కడికి మళ్ళీ చాయ్ బండి దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకోగలవా? రోడ్డు పక్కన పునుగులు తినగలవా? లేకపోతే సరదాగా బంధువులిళ్ళలో ఎగిరి గంతులేయగలవా? అట్టేస్తే కదా ఇప్పుడు అక్కడంతా ఏదో హిందువుల మీద వ్యతిరేకత, భారతదేశం మీద వ్యతిరేకత. ఇక్కడికి మళ్ళీ నువ్వు సంబరం చేసుకోగలవా? ఇక్కడికి మళ్ళీ నువ్వు ఎంజాయ్ చేయగలవా? అక్కడ మళ్ళీ అట్లా చేస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ సంస్కృతికి అలవాటు పడ్డావు కదా! వెళ్ళండి, ఉద్యోగాలు చెయ్యొద్దన్ను, చదువుకోవద్దన్ను, డబ్బులుంటే చేయండి. కానీ అది లేకపోతే మాకు బ్రతికే లేదని చచ్చిపోవడం ఏంటండి చండాలంగా? అమ్మా నాన్నలుగా అన్నారా? అమెరికా ఓడిగా అన్నాడా? కాస్త మనం బాధ్యతగా ఆలోచిద్దాం. ఈ దేశం బోలెడంత స్వర్ణం ఇవాళ. ఏడికి పోయినా బతకగలం మనం. బ్రతుకు అవకాశాలు ఉన్నాయి ఇవాళ. ఇక్కడ మనుషులు దొరక్క చస్తుంటే ఆడికి పోయి మనం ఆ పనులు చేస్తున్నాం. ఇక్కడ ఏవైతే గిగ్ వర్కర్ పనులు ఉన్నాయో అక్కడ మనం చేస్తుంది అది. కాకపోతే డాలర్లు ఇస్తున్నాడు, మన రూపాయలు ఇస్తున్నాడు. పోనీ మిగిల్చుకుంటున్నామా? పాత రోజుల్లో విదేశీయుల్లో ఉండటం అంటే ఒక గొప్ప. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఒక $2,000 $3,000 సంపాదిస్తే ఒక $2,000 అక్కడ ఖర్చు పెట్టుకుంటే $1,000 ఇక్కడికి పంపిస్తే $1,000కి వచ్చేటటువంటి డబ్బులతో ఇక్కడ ఒక ఎకరం వచ్చేది, లేదా ఒక 500 గజాల ఇల్లు వచ్చేది ఆ రోజుల్లో. ఇవాళ రోజునే ఉందండి. ఆడు ఎంత సంపాదించినా 10 ఏళ్ల పాటు డబ్బులు మిగిల్చుకుంటే ఒక ఇల్లు కొనుక్కోగలుగుతున్నారు ఇవాళ రోజున. అది కూడా తిండి తెప్పలు జాగ్రత్తగా చూసుకుంటే. అదే ఆ డబ్బులతో ఖర్చు పెట్టుకుంటే ఏముండదు. ఆడ సంపాదించుకుని కూడా పోనీ సెక్యూరిటీ ఏమైనా ఉందా? నేను దూషించట్లేదు, ద్వేషించట్లేదు. కానీ అక్కడ లేకపోతే మన జీవితాలు లేదనే ఫీలింగ్‌ని పక్కన పెట్టండి.